మాతృత్వానికి పోషణ, శిశువు ఆరోగ్యానికి భరోసా. ఈ ప్రాతిపదికపై ప్రతిపాడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం ఆగస్టు 11, 2026న ప్రతిపాడు కమ్యూనిటీ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి నెలకొకసారి వైద్య పరీక్షల కోసం వచ్చే సుమారు 60 నుంచి 70 మంది గర్భిణీ స్త్రీలకు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషక విలువలతో కూడిన ఆహారం, గుడ్డు, అరటిపండును అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. జేఎన్టీయూకే పూర్వ విద్యార్థి శ్రీ వేణుగోపాల్ గారి సౌజన్యంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బిఎస్ అప్పారావు గారు గర్భిణీ స్త్రీలకు మరియు తల్లులకు పిల్లల ఆరోగ్యకరమైన పెంపకం, సంరక్షణ, పోషకాహారం వంటి అంశాలపై విలువైన సూచనలు అందించారు. ప్రతిపాడు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులందరూ పాల్గొని తమ సహకారాన్ని అందించారు. మాతృ ఆరోగ్యమే శిశువు ఆరోగ్యానికి తొలి అడుగు. సేవతో ఆరోగ్యవంతమైన సమాజం వైపు మరో ముందడుగు. ఇప్పుడు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఎస్ అప్పారావు గారి సందేశాన్ని విందాం. కాబోయే తల్లులు కాబట్టి మీరు భారతదేశానికి ఎంతో విలువైన యువతల్ని మీ ద్వారా రాబోయే తరాలకు అందించేవారు కాబట్టి మీరు మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచి చూసుకోవాలి. తల్లి గర్భం నుంచి పిల్లల్ని మనం వాళ్ళకి నేర్పే సంస్కారాన్ని బట్టి పిల్లల యొక్క భవిష్యత్తు ఉండదు కాబట్టి మీరు మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నారు. ఎవరికి కూడా తల్లిదండ్రులు అన్నా, గురువులు అన్నా, సమాజం అన్నా, కడకే ప్రాణం అన్నా కూడా ఆవిడకి ఉంటున్నారు. ఎందుకంటే మోటార్ సైకిల్ చూస్తుంటే అంత దారుణంగా చూస్తున్నారు. మరి ఇంటికాడ తల్లి గట్ట చెప్పట్లేదేమో నాకు అర్థం కావద్దు. బండి వేసుకుని వెళ్ళి ఆగున్న లారీని గుద్దారంటండి, బండి వేసుకుని వెళ్ళి గోడ గుద్దారంటండి. తల్లులు పిల్లల్ని ఎంతో చక్కగా పెంచుతారు కాబట్టి మీరు మీ పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా పెంచండి. మీరు మీ పిల్లల్ని అప్కమింగ్ డేస్లో 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ నుంచి మీరు డైవర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి మత్తు పదార్థాలు, ఇది గంజాయి. అది మన దురదృష్టవశాత్తు అన్ని చోట్ల కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మీ పిల్లల్ని అటువంటి దానికి బానిస కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. 2 సెల్ ఫోన్. మీరు మరీ దారుణంగా తయారు. చిన్నపిల్లలు కానీ సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. సెల్ ఫోన్ లేకపోతే మా అబ్బాయి అర్థం తినండి, ఏంటి తినండి. ఆ పిల్ల సెల్ ఫోన్ ఏంటి ఏమీ చేయదండి. వాటి వల్ల చిన్నప్పటి నుంచి కూడా L4, L5 సంబంధించి సమస్యలు వస్తాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళని గూని పిల్లలా తయారు చేస్తారు. అర్థమవుతుందా? కాబట్టి మీరు మీ పిల్లల్ని చిన్నతరం నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మా చిన్నప్పుడు ఏమీ లేకుండా మా తల్లిదండ్రులు బాగా పెంచింది 4 పిల్లలు. ఇప్పుడు ఒకరిద్దరు పెంచడానికి నానా బాధ పడిపోతున్నారు. ఓ పక్క సీరియల్ టైం అయిపోతుంది, ఇంకో పక్క సెల్లో రీల్స్ చూసుకోవాలా. కాబట్టి ఇవన్నీ వదిలేసి సమాజానికి మంచి పిల్లల్ని ఇవ్వండి. పిల్లల మెయిన్ ఏంటంటే గంజాయి బారిన పడకుండా మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. అప్కమింగ్ డేస్లో మత్తు అనేది అనేక రకాలుగా అనేక విధాలుగా మన సమాజం మీద పడుతుంది కాబట్టి అది రకంగా చూసుకోండి. మీరు మీ ఏరియాలో ఎక్కడైనా కూడా గంజాయి కనుక చూస్తే, గంజాయి కనుక పిల్లలు తాగుతున్నట్టు మీరు ఎవరైనా గమనిస్తే కనుక 112 నెంబర్ కానీ 1972 నెంబర్ కానీ ఫోన్ చేస్తే ఆ పిల్లలు పట్టుకొని ప్రాపర్గా వాళ్ళందరినీ కూడా మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ గంజాయి బాధ నుంచి మన సమాజాన్ని కాపాడుతాం. అర్థమవుతుందా? మీ పేరు ఏది డిస్కస్ చేయం బయటికి. గంజాయి సంబంధించిన విషయంలో మీరందరూ కూడా మాకు సహకరించండి. ఓకేనా? థ్యాంక్ యూ.